అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎలా చేసుకోవాలో నేను మీకు వివరంగా చెప్తానండి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం వల్ల మీకు అద్భుత ఫలితాలు మీకే వస్తాయండి, అది గ్యారంటీ. ఎప్పుడైతే మీకు కుజదోషం ఉంటుందో, లేకపోతే కాలసర్ప దోషము, నాగదోషము ఇలాంటి దోషాలు ఉంటాయో, సకాలంలో మీకు పెళ్ళిళ్ళు కావట్లేదు, సకాలంలో సంతానం కలగట్లేదు, సకాలంలో మీకు ప్రమోషన్లు రావట్లేదు, చేతిలో డబ్బులు నిలవట్లేదు, విపరీతమైన అప్పులు అవుతున్నాయి, స్తోమతకు మించి అప్పులు అవుతున్నాయి, అందరితోని గొడవలు అవుతున్నాయి, మరియు రక్తహీనత, ఎప్పుడు ఎంత ఆహారం తీసుకున్నా మన లోపల ఎప్పుడైనా ఐరన్ డెఫిషియన్సీ బాగా వస్తుంది, ఎప్పుడైనా మనకు కళ్ళు తిరగడం కావడం కానీ, ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ప్రతి నెల ఏదో ఒక ఇబ్బంది రావడం కానీ, ఇలాంటి వాటికి ఒక అద్భుతమైన పరిష్కారం ఉందండి. ఆ పరిష్కారం మీకు నేను చెబుతానండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే ఏ ఆలయంలోనైనా జంట నాగులు ఉంటాయండి, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఈ 5 పంచగవ్వాలు తీసుకొని వీటిని ఏం చేయండి అంటే, ఫస్ట్ వాటర్తోని మొత్తం సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే జంటనాగులు ఉంటాయో మంచి కడిగి గంధం పెట్టండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేయండి. తదుపరి మొత్తం అంతా గంధం రాసేసి బొట్లు పెట్టండి. మొత్తం అన్ని ఎర్ర బొట్లు పెట్టాలి, పసుపచ్చ బొట్లు పెట్టవద్దు. పెట్టినాక ఎర్ర పూల మాల ఒకటి ఎక్కడ స్వామివారికి మీరు సమర్పించండి. ఎర్ర పూల మాల ఒకటి సమర్పించండి. సమర్పించిన తదుపరి నెయ్యితోని దీపం పెట్టండి. అక్కడ పెట్టి ఏదైనా నైవేద్యం స్వామివారికి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి ఒక టెంకాయ స్వామివారికి సమర్పించండి. మీ మనసులో ఉన్న సంకల్పాన్ని మీరు చెప్పుకోండి. మీరు ఏ రోజైతే మీరు మంగళవారం రోజు మీరు స్టార్ట్ చేశారో ఆ రోజు క్యాలెండర్లో ఆ డేట్ని మెన్షన్ చేసుకోండి. మీకు సంతానం కలగాలంటే ప్రతిరోజు 41 రోజులు పోండి. 41 రోజులు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి. 41 రోజులు మీకు అద్భుతమైన ఫలితాలు మీకు 100% వస్తాయి. లేదు, నేను మంగళవారమే చేసుకుంటాను, నాకు ఉద్యోగంలో నాకు ఇబ్బందిగా ఉంది అంటే మంగళవారమే చేసుకోండి. కాకపోతే ఫలితం కొంచెం మెల్లగా వస్తుంది. మీరు కంటిన్యూగా చేస్తే ఫలితం అనేది చాలా స్పీడ్గా వస్తుంది. లేడీస్ అంటే స్పెషల్గా లేడీస్ చేసుకోవచ్చు. సెంటర్లో ఎప్పుడైనా గ్యాప్ వస్తే మళ్ళీ గ్యాప్ పక్కకు పెట్టి మళ్ళీ తర్వాత అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 రోజులు చేశారు, సెంటర్లో గ్యాప్ వచ్చినాక మళ్ళీ తదుపరి మీరు మళ్ళీ ప్రయత్నం చేసి మీరు మళ్ళీ చేసేటప్పుడు ఈ 15 రోజులు కూడా మీరు పరిగణనకు తీసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి కాదు, మళ్ళీ ఈ 15 రోజులు మళ్ళీ తదుపరి వచ్చే మళ్ళీ ఇంకా మీకు ఎన్ని డేస్ బ్యాలెన్స్ ఉందో అన్ని డేస్ మీరు చేసుకోవాలి. మీకు ఉద్యోగంలో మీకు మంచి డెవలప్మెంట్ వస్తుంది. మీకు ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. రక్తహీనత ఉన్న వాళ్ళకు మొత్తం క్యూర్ అయిపోతుంది. సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి అవుతాయి. మంచి సంబంధాలు వెంటనే సంబంధాలు వస్తాయి. అది మీరు గమనించవచ్చు. కుజదోషం ఉంటే ఎటువంటి కుజదోషం కూడా వెళ్ళిపోతుంది స్వామివారికి పూజ చేసుకుంటే. ఆ రోజు మాత్రం ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినవద్దండి. నిష్టగా ఉండండి. నాన్ వెజ్ ఐటమ్స్ తినవద్దండి. మీకు అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. మీ వ్యక్తిగత జాతక పరిశీలన కొరకై ఈ వాట్సాప్ నంబర్పై మీరు వాట్సాప్ చేయగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యం. ధన్యవాదాలండి.